సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కు లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. దాదాపు ఒక 400 మందికి 70 లక్షల బడ్జెట్ తోటి ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా అస్తవ్యస్తంగా ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అస్తవ్యస్తంగా తయారైనాయి. పారిశుద్ధ్యంలో సంబంధించిన ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. గ్రామాలలో పోతే డెంగ్యూ జ్వరాలు, మలేరియా ఇలాంటి రుగ్మతలతోటి హాస్పిటల్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం గ్రామ పంచాయతీలో సర్పంచులు దిగిపోయిన తర్వాత ఒక్క నయా పైసా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏ గ్రామ పంచాయతీకి కూడా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఇది చాలా దారుణం. దాదాపు 8 మాసాలు అవుతుంది. 8 మాసాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినట్టయితే వాళ్ళు శానిటేషన్ సంబంధించిన ట్రాక్టర్లో ఇంత డీజిల్ కానీ వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేసుకోవడానికి కానీ, ఒక గడ్డి మందు కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ కొట్టుకోవడానికి ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. మొన్న దిగిపోయిన సర్పంచులు వాళ్ళ సొంత డబ్బులతోటి కొన్ని పనులు కూడా చిన్న పనులు కూడా చేసుకున్నారు. గ్రామ కార్యదర్శులు కూడా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి చిన్న కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. ఇక డబ్బులు వస్తాయేమో అని ఆశ కొద్దీ ఇప్పటిదాకా ఎదురు చూసిండ్రు. పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ. ఎక్కడ చెత్త అక్కడ, ఏ గ్రామం పోయినా కుక్కల బెడద, హాస్టల్లోకి పోతేనేమో ఎలకల బెడద. ఎక్కడ పోయినా పారిశుద్ధ్యంతో పాటు హాస్టళ్ళల్లో కూడా ఈ రోజు వరకు కూడా బిల్లులు ఇచ్చిన దాఖలాలు లేరు. సప్లై చేసిన వాళ్ళందరూ కూడా, సార్ మాకు డబ్బులు రాలేదు, మేము ఎక్కడి నుంచి సప్లై చేయాలి, కూరగాయలు సప్లై చేయాలి, వెజిటేబుల్స్ సప్లై చేయాలి, పప్పులు సప్లై చేయాలి, సబ్బులు సప్లై చేయాలి, మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కాలేదు, మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఏదో పనికిరాని కూరగాయలు తెచ్చి వాళ్ళ హాస్టళ్ళల్లో సప్లై చేస్తే రకరకాల రుగ్మతలు రావడం జరుగుతున్నది. ఆసుపత్రులకు వెళ్ళినట్టయితే డెంగ్యూ, మలేరియా, మోషన్ సంబంధించిన చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ పూర్తిగా అన్ని దవాఖానాలలో కూడా ఈ పరిస్థితి ఈరోజు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. రైతులకు చూసినట్టయితే వారికి చాలా గ్రామాలల్లో ఈ రోజు వరకు కూడా సరి అయిన సమయంలో ఫర్టిలైజర్ కూడా సప్లై అవుతలేదు. ఏ గ్రామం పోయినా కాలువలలో నీళ్లు రాక పోయిన సంవత్సరం ఆగస్టు 2వ నెలలో దాదాపు 1,70,000 ఎకరాలకు నీరు అందించి నాట్లు పడితే ఈ సంవత్సరం 25,000 ఎకరాలు కూడా నాటేయలేని పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పోల్స్ కావాలంటే కూడా ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీలో డీడీలు కట్టినా ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా పని కాలేదు. 10 పోర్లు కరెంటు పోర్లు కావాలంటే కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి పలానా గ్రామంలో రైతులకు ఒక 4 కరెంటు పోర్లు కావాలంటే, సార్ మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఏం చేయలేము, మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని అడగకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి ఇలా అధికారులు కూడా వాళ్ళు ఉల్టా మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాం సార్, ఇప్పుడు డబ్బులు లేవు గ్రామ పంచాయతీలలో కానీ ఎలక్ట్రిసిటీ పోల్ సంబంధించిన ఎక్కడ కూడా డబ్బులు లేవు, మేము మా చేతిలో ఏం లేదని చెప్పి ఇలా అధికారులు కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. అంగన్వాడీలో ఈ రోజు వరకు కూడా ఆయాలకు జీతాలు రాలేదు. ఆయాలకు సరి అయిన చాలా గ్రామాలలో కూడా కిరాయి షెడ్లలో, కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు అంగన్వాడీ స్కూల్స్. వాళ్ళకి ఆయాలకు కూడా సరి అయిన అకామిడేషన్ లేక ఆయాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా ఈరోజు పారిశుద్ధ్యం లేక గ్రామాలల్లో అంగన్వాడీ పిల్లలు కూడా మానేసి ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు చూసినట్టయితే దాదాపు 7 మాసాల నుంచి మొదటి పర్యాలు చెక్కులు రిలీజ్ చేస్తే మీరు ఎమ్మెల్యేలు ఇవ్వకూడదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెక్కిని పంపిణీ చేయకూడదు అని డేట్ కూడా ఎక్స్పైరీ అయింది. వాళ్ళు ఇస్తలేరు, మమ్మల్ని ఇవ్వనివ్వట్లేదు. ఈ పరిస్థితి వాళ్ళు ఉన్నది. మళ్ళీ చెక్కులు మళ్ళీ రిటర్న్ పోయినాయి, మళ్ళీ సిగ్నేచర్ అయ్యి మళ్ళీ
ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ 15-20 రోజులు అయింది. సెకండ్ దఫా కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ పంపించారు. మళ్ళీ చెక్కులు ఒక 15-20 రోజులు పెట్టుకొని మళ్ళీ బ్యాంకర్స్ మళ్ళీ కలెక్టర్ దగ్గర ఆర్డీఓల దగ్గర ఉంటే 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మరి చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేయలేదు. మరి ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. మరి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మరి ఈ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా రాజకీయాలు పక్కకు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు, ఏదీ లేదు, పార్టీలకు అతీతంగా మరి ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.